మూవీ రివ్యూ ఆఫ్ ద కేరాంప్ తెలుగు మూవీ యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం. ఇక మూవీ చూశాక నాకైతే టైం పాస్ కి వన్ టైం చూడొచ్చు. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే మూవీలో మన హీరో పేరు కుమార్. కుమార్ ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన మాస్ గా బతకడం ఇష్టం. చిన్నప్పుడే తల్లి మరణించడంతో చాలా జులాయిగా పెరుగుతాడు. తల్లి లేదని చెప్పి నాన్న కూడా ఏ లోటు లేకుండా పెంచుతాడు. కానీ తనకు అన్ని ఉన్నాయి కదా ఎందుకు కష్టపడడం అని చెప్పి కుమారు జల్సాలు చేస్తుంటాడు. చదువుకోకుండా ఎప్పుడు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ ఉంటే ఇలానే పాడవుతాడని చెప్పి కుమార్ ని కేరళకి పంపిస్తాడు వాళ్ళ నాన్న. అక్కడికి వెళ్ళాక కూడా ఇదే ఆవారా పనులు చేస్తుంటాడు. బాగా తాగి పడిపోయినప్పుడు జెస్సీ అనే ఒక అమ్మాయి అతన్ని సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. దీంతో అక్కడి నుంచి ఆమెకి కనెక్ట్ అవుతాడు కుమార్. ఆమెని లవ్ చేయమని వెంట పడుతుంటాడు. ఒక సిచ్యువేషన్ లో ఆమె కోసం అతన్ని నిలబడతాడు. అప్పుడు ఆమె కూడా అతని లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే మధ్యలో జెస్సీ ఫ్రెండ్ జెస్సీ ఫాదరు చాలా మంది ఆమెకు ఉన్న సమస్య గురించి చెప్పాలనుకుంటారు. కానీ కుమార్ వినిపించుకోడు. చివరికి తనే ఈ విషయం చెప్పాలనుకుంటుంది. అందుకు టైం ఫిక్స్ చేస్తుంది. ఆ టైంకి కుమార్ రాకపోవడంతో సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అప్పుడు గానీ ఆమెకు ఉన్న సమస్య ఏంటో కుమార్కి అర్థం కాదు. జెస్సీ చిన్నప్పటి నుంచి స్ట్రెస్ డిజాస్టర్ ఉంటుంది. దీని కారణంగా తనకి ఎవరైనా ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోకపోతే బాగా డిప్రెషన్ కి గురై సూసైడ్ కి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాబ్లం గురించి తెలిసాక కుమార్ ఏం చేశాడు? వదిలించుకున్నాడా? ఆమెను పట్టుకొని నిలబడ్డా? చివరికి కుమార్ జెస్సీల లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్ళింది అన్నది మిగిలిన మూవీ స్టోరీ. కేరాంప్ మూవీ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీనే, కాకపోతే కొత్తగా దానికి లవ్ ట్రాక్ యాడ్ చేశారు. ఇందులో హీరోయిన్ కి ఉన్న సమస్య, దానికి కారణంగా హీరో ఎలాంటి బాధలు పడ్డాడు, దాన్ని ఎలా ఫేస్ చేశాడు, చివరికి ఎలా సెట్ చేసుకున్నారు అనేదే స్టోరీ. అయితే దీని చుట్టూ మంచి కామెడీ ఎలిమెంట్స్ తో రాసుకున్న రైటింగ్ అయితే చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి మాస్ ఎలిమెంట్ల సీన్స్ తో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. సాంగ్స్ అండ్ కామెడీ సీన్లు బాగుంటాయి. లవ్ ట్రాక్ అనేది రొమాంటిక్ గా ఉండడంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి ఉన్న సమస్య తెలియడంతో దాన్ని హీరో వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేయడం, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలన్నా అది కుదరకపోవడం, దీంతో హీరో పడే స్ట్రగుల్స్ చాలా ఫన్నీ వేలో బాగున్నాయి. క్లైమాక్స్ ని చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినా దానికి కామెడీ ఒక డిజార్డర్ యాడ్ చేశారు. ఈ మూవీకి అదే హైలైట్ అని చెప్పవచ్చు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా డీల్ చేశారు. నేచురల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ వచ్చాక కామెడీ అనేది ఇంకా డబుల్ అయ్యింది. క్లైమాక్స్ ని ఎమోషనల్ గా డీల్ చేసిన వే కూడా చాలా బాగుంది. నరేష్ కామెడీ కూడా ఇందులో హైలైట్ గా నిలిచింది. కాకపోతే ఆయన్ని ఇంకా సరిగా వాడుకోలేదు. ఓవరాల్ గా కొంత రొటీన్, కొంత రెగ్యులర్ కమర్షియల్ మూవీగా అనిపించిన ఫన్ మాత్రం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కుమార్ క్యారెక్టర్ లో కిరణ్ అబ్బవరం చాలా బాగా చేశాడు. ఆర్టిస్ట్ గా ఆయన చాలా ఫ్రీ అయ్యి యాక్ట్ చేశాడు మూవీలో. సాయి కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ లో అయితే చాలా బాగా చేశారు తను కూడా. విజువల్స్ చూస్తే కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. సాంగ్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బీజిఎం కూడా ఫ్రెష్ గా అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్ గా టీమ్ అంతా కలిసి పండక్కి ఎంజాయ్ చేసే ఒక మూవీని అయితే అందించారని చెప్పొచ్చు. అండ్ సో ఇది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా ఒపీనియన్. మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ని, మీ ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.